హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్త సీఎస్ అండి ఉద్యోగులకు షాక్. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్. ఇక చాలు, ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో అధికారుల టీం కూర్పు పైన కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలని అయితే భావిస్తూ ఉన్నారు. తాజాగా చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి కలిశారు. ఆయనకు కొత్త ప్రభుత్వ వర్గాల నుంచి అందించిన సంకేతాలతో ఆయన షాక్ అయ్యారండి. సో చంద్రబాబుతో భేటీ అయినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత అయిన చంద్రబాబును ఆయన నివాసంలోనే కలిశారు. సో ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్టు సమాచారము. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిచి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులను అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిచారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా ముభావంగానే ఉన్నారు. సో మరి క్లియర్ సంకేతాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ సందర్భంలోనే కొన్ని విషయాలు వివరించాల్సి అయితే ఉందని జవహర్ రెడ్డి చెప్పగా, ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదిలిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండటాన్ని అప్పటి ప్రతిపక్ష డిప్యూటీ వ్యతిరేకించింది. ఆయనను బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తులు పంపింది. అంతేకాకుండా మీ సేవలు ఇక చాలు అన్నట్టుగా వృద్ధులకు నెలవారీ పెన్షన్లు పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని సీఎస్ను టీడీపీ కోరింది. కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామవార్డు సచివాలయ వద్దకు పెన్షన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాతి నెలలో బ్యాంకు ఖాతాలో వేసింది. సో ఇక విశాఖ చుట్టుపక్కల మొత్తం భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన, టీడీపీ బహిరంగంగానే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడంపై వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని అయితే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. సో ఈ నేపథ్యంలోనే కొత్త సీఎస్గా విజయానంద్ను నియమించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు వహించారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన వినయ్ యాదవ్ ఉమ్మడి రాష్ట్రాల్లో నల్గొండ, రంగారెడ్డి కలెక్టర్గా కూడా, అలాగే ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో ఎండీగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్లో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘ సీఈఓగా కూడా ఆయన బాధ్యతలను అయితే చేపట్టారు. సో ఈ విధంగా ఇదిలా ఉండగా సెలవు పెట్టి వెళ్ళిపోయిన జవహర్ రెడ్డి సాయంత్రంలోపు కొత్త సీఎస్ అనైతే వార్త వచ్చింది. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ కూడా చేయనున్నారు.